నియోజకవర్గంలో అయితే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి, ఈవెన్ పోలీస్కి, స్టాఫ్ వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాను. ఒక్క తట్టం ఇసుక కూడా ఎవరు కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ని అతిక్రమించి తీయకూడదు అని చెప్పి ఆల్రెడీ చేస్తున్నాం. నువ్వు చెప్పింది కరెక్టే. 2 ట్రాక్టర్లు మేము అది ఎవరిది అని కూడా చూడలేదు, ఏ పార్టీది అని కూడా చూడలేదు. ఎవరైనా అలా చేసిన వాళ్ళు ఉంటే ఆ ట్రాక్టర్స్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. కింద అధికారులు ఎవరైనా ఇచ్చేస్తుండొచ్చేమో కానీ ఎవరు వాళ్ళకి సహకరించట్లేదు. ఇంకా కూడా అలాంటివి ఏమీ కోవూరు నియోజకవర్గంలో జరగకుండా అరికట్టడానికి నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా దాన్ని అనుసరిస్తారని చెప్పి నాయకుల్ని, కార్యకర్తలను కూడా నేను కోరుకుంటున్నాను. రాత్రి కూడా 2 ట్రాక్టర్లను ఆపారు మేడం, అయినా కానీ స్పందించలేదంట. టీడీపీ నాయకులు ఆపారు. టీడీపీ నాయకులు ఆపారంటే అందులో ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళనైతే మేము తప్పకుండా కేసులు కూడా బుక్ చేపిస్తున్నాం. సీజ్ చేసినట్టు ఇప్పటి వరకు వదలటం కూడా లేదు. చికెన్ వేస్ట్ అనేది ఎక్కువగా ఉంది మేడం. చికెన్ వేస్ట్ ఎక్కువగా తరలిస్తూ ఉంది మేడం ఇతర చెన్నై నుంచి. దానివల్ల చాలా మంది వ్యాధులు బాధపడుతున్నారు. ఈ చికెన్ వేస్ట్ ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఉచ్చిరెడ్డిపాళెం మండలంలో అయితేనేమి, ఇంక కొన్ని దగ్గరలో అయితేనేమి చాలా ఎక్కువగా ఉందని నా దృష్టికి వచ్చింది. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దాని గురించి నేను కనుక్కోవడం జరిగింది. నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయినప్పుడు కూడా దామరమడుగు అక్కడంతా నన్ను అడిగారు. దాని గురించి నేను రైతుల్ని పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు ఇప్పుడే మేము వేసుకున్నాము కాబట్టి మేము నష్టపోతామని చెప్పి కొంతమంది రైతులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు నన్ను కేవలం ఒక 4-5 నెలలు రిక్వెస్ట్ చేశారు. ఇది ఎత్తేసిన తర్వాత మేము ఒక్క ముక్క కూడా చికెన్ వేస్ట్ అనేది కోవూరు నియోజకవర్గంలోకి తీసుకురాము అని చెప్పి నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను. 4 నెలలు టైం ఇచ్చాము. 4-5 కరెక్ట్గా వాళ్ళు క్రాప్ తీసేసిన తర్వాత రైతులు నష్టపోతామని చెప్పారు. కాబట్టి దీనివల్ల అది తీసేసిన తర్వాత ఈ 4 నెలల తర్వాత అఫ్కోర్స్ నవంబర్ ఆఖరు, డిసెంబర్ 1st వీక్ ఒక్క చికెన్ వేస్ట్ లారీ కూడా కోవూరు నియోజకవర్గంలోకి అనుమతి చేయడానికి నేను ఒప్పుకోను. ఇది ఆల్రెడీ రైతులు నా రిక్వెస్ట్ చేశారు, నేను రైతులకు చెప్పడం జరిగింది. కాబట్టి అందుకనే రోజు నేను పేపర్లో వస్తున్నా, నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేస్తున్నాను వాళ్ళకి. వాళ్ళు కూడా 4 నెలలు టైం అడిగారు. అది మనము రైతుల పక్క నుంచి కూడా ఆలోచించాలి కాబట్టి వాళ్ళు నష్టపోతారు. కాబట్టి కరెక్ట్గా 4 నెలలు టైం ఇవ్వడం జరిగింది. ఆ 4 నెలల తర్వాత ఏ మాత్రం చికెన్ వేస్ట్ అనేది కోవూరు నియోజకవర్గంలోకి మాత్రం ఎంటర్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదు. మేడం ఆంధ్రాధికారంలో యూత్ పిల్లలు తాగేసి రాత్రి 5 గంటలు అయిందంటే బయట నుంచి పనులు చేసుకునే వచ్చినా మేడం వాళ్ళ మీద దాడులు ఎక్కువ జరుగుతుంది మేడం. పోలీసు స్పందించట్లేదు. దానికి యాక్చువల్గా ఆల్రెడీ నేను సిఐలకి అందరికీ చెప్పుంది. ఇంకా కూడా అడిషనల్గా డిఎస్పీ గారికి, ఎస్పీతో మాట్లాడి శాంతి భద్రతలకి ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అలాంటి ఏమైనా ఉంటే మీడియా సోదరులు కూడా కొంచెం దయచేసి నాకు తెలుపుతుండండి. తప్పకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోవూరు నియోజకవర్గంలో చూసే బాధ్యత ఎమ్మెల్యేగా నాకు.